ఒక దీపం అనంతమైన చీకట్లను రూపుమాపుతుంది. అలాగే గురువులు శిష్యులు విద్యార్థుల అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తారు. దీపానికి గురువుకి సారూప్యమైన సంబంధం ఉంది. శిష్యుల్లో నెలకొన్న జడత్వాన్ని నిర్మూలించి వారిని ముందుకు నడిపించే బాధ్యతను గురువు స్వీకరిస్తారు. అలాంటి గురువులను సాధక గురువులుగా పేర్కొంటారు. సమాజహితమే లక్ష్యంగా సాధక గురువులు తమ జీవితాలను సమాజానికే అంకితం చేస్తారు. ఆ కోవలోని సాధక గురువు, బోధక గురువు బావా లాల్ దయాల్జీ. పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్పూర్ జిల్లాలో ఉన్న ధియానాపూర్ అనే గ్రామంలో బావా లాల్ దయాల్జీ ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమానికి ఆధ్యాత్మిక చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది. బావా లాల్ దయాల్జీ మహారాజ్ స్థాపించిన పవిత్ర ఆశ్రమం వల్ల ఈ ప్రాంతం ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఈ ఆశ్రమాన్ని లాల్ ద్వారా లేదా ధియానాపూర్ ధామ్ అని పిలుస్తారు. ఇక్కడ బావా లాల్ దయాల్జీ సమాధి ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఈ స్థలానికి వచ్చి దర్శనం చేసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు. ఈ ప్రదేశాన్ని ఆయన శిష్యుడు ధియాన్ దాస్ పేరుతో ధియానాపూర్ అని పిలవడం ప్రారంభమైంది. బావా లాల్ దయాల్జీ 14వ శతాబ్దానికి చెందిన మహాయోగి. ఆయన 1355 సంవత్సరంలో మాఘశుక్ల ద్వితీయ రోజున పంజాబ్ ప్రాంతంలోని కసూర్ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి భోలామాల్ లేదా బోహ్లామాల్ అని పిలువబడే ధార్మికుడు. తల్లి కృష్ణాదేవి భక్తిపరాయణురాలు. జననం జరిగిన వెంటనే ఈ శిశువు దివ్యలక్షణాలు కలిగి ఉన్నాడని జ్యోతిష్యులు చెప్పారు. ఆయన భవిష్యత్తులో ధర్మాన్ని స్థాపించే మహానుభావుడిగా ఎదుగుతాడని చెప్పారు. బాల్యంలోనే ఆయనలో అసాధారణమైన జ్ఞానశక్తి కనిపించింది. ఇతర పిల్లల కంటే చాలా వేగంగా విద్యను గ్రహించగలిగేవారు. వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాల పట్ల బాల్య వయసులోనే ఆకర్షణ ఏర్పడింది. ఆయన బాల్యంలో జరిగిన ఒక సంఘటన ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చింది. ఒక యోగిని చూసినప్పుడు ఆయన యోగశక్తితో ఆహారం వండడం చూసి ఆశ్చర్యపోయారు. ఆ యోగి ఇచ్చిన ప్రసాదం తీసుకున్న తర్వాత ఆయనలో ఆధ్యాత్మిక జిజ్ఞాస మరింతగా పెరిగింది. సత్యాన్ని తెలుసుకోవాలనే తపనతో తన గురువును వెతకడం ప్రారంభించారు. ఆ అన్వేషణలో భాగంగా ఆయన స్వామి చైతన్య మహారాజ్ అనే యోగిని కలుసుకున్నారు. ఆయననే గురువుగా స్వీకరించారు. ఆయన వద్ద సన్యాస దీక్ష తీసుకుని యోగ సాధనలో ప్రవేశించారు. గురువు మార్గదర్శకత్వంలో తపస్సు, ధ్యానం, యోగ సాధనలో ప్రావీణ్యం సంపాదించారు. తర్వాత ఆయన దేశవ్యాప్తంగా యాత్రలు చేసి అనేక మంది గురువులను కలుసుకున్నారు. అనేక భాషలు నేర్చుకుని వేదాంతంపై అపారమైన పాండిత్యం పొందారు. బావా లాల్ దయాల్జీ జీవితం పూర్తిగా తపస్సు, యోగం, ధర్మ ప్రచారం చుట్టూ ముడిపడి ఉంది. ఆయన ప్రజలకు సత్యం, న్యాయం, భక్తి మార్గాన్ని బోధించారు. లోభం, కోపం, అసూయ, అబద్ధం వంటి దోషాలను విడిచిపెట్టాలని ఉపదేశించారు. ఆయన జీవితం సాధారణ మానవ జీవితానికి మించినదిగా భావించబడుతుంది. సంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఆయన తన యోగశక్తితో తన దేహాన్ని పునరుద్ధరించుకునే కాయకల్ప సిద్ధిని సాధించారని చెబుతారు. తన యాత్రల అనంతరం ఆయన ధియానాపూర్ ప్రాంతానికి వచ్చి అక్కడ స్థిరపడ్డారు. ఆ ప్రదేశం యొక్క శాంతి, పవిత్రత ఆయనను ఆకట్టుకుంది. అక్కడే ఆశ్రమాన్ని స్థాపించి శిష్యులకు ఉపదేశం అందించారు. ఈ ఆశ్రమం తర్వాత లాల్ సాంప్రదాయ సంవిధానానికి ప్రధాన కేంద్రంగా మారింది. ఆయన చివరిగా కార్తీక శుక్ల దశమి రోజున ధియానాపూర్ ప్రాంతంలో సమాధి స్థితిని పొందారు. ఈ సంఘటనను స్మరించుకుంటూ ఆయన శిష్యులు ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత 10 రోజుల పాటు మహోత్సవాలు జరుగుతాయి.
భక్తులకు అన్నదానం, సత్సంగాలు, భాగవత కథలు నిర్వహిస్తారు. ఈ ఆశ్రమం కేవలం ఒక ధార్మిక స్థలం కాదు. ఇది భక్తి, జ్ఞానం, యోగ సాధనల సంగమ స్థలం. హిందూ, సిక్కు, సూఫీ సాంప్రదాయాల సమన్వయం ఇక్కడ కనిపిస్తుంది. బాబా లాల్ దయాల్జీ జీవితం మనిషి లోపల ఉన్న దైవత్వాన్ని తెలుసుకోవడానికి ఒక మార్గదర్శక దీపంలా నిలుస్తుంది. ఆయన బోధనల సారాంశం మనసును శుద్ధి చేసుకోవడం, సత్యాన్ని అన్వేషించడం, మానవ సేవను పరమధర్మంగా భావించడం. ఈ ధియానాపూర్ ఆశ్రమం మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. ఆధ్యాత్మికత అనేది ప్రపంచాన్ని విడిచిపెట్టడం కాదు, మనలోని అంతరంగాన్ని పరిశుద్ధం చేసి ప్రపంచాన్ని దైవమయంగా చూడగల స్థితిని సాధించడమే అసలైన ఆధ్యాత్మిక చింతన అని ఈ ఆశ్రమం సందేశమిస్తుంది. ధియానాపూర్ ధామ్ ఒక సాధారణ ఆశ్రమం కాదు, ఇది మనసుకు శాంతి ఇచ్చే ఆధ్యాత్మిక స్థలం. ఇక్కడ అడుగు పెట్టగానే ఒక పవిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఈ స్థలం బాబా లాల్ దయాల్జీ తపస్సుతో, ఆధ్యాత్మిక చింతనతో పునీతమైంది. అందుకే దీనిని ఆధ్యాత్మిక శక్తి ఉన్న ప్రదేశంగా భావిస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు కేవలం దర్శనం కోసం రారు, వారు తమ మనసులోని కలతలను తగ్గించుకోవడానికి వస్తారు. ఇక్కడ కూర్చుంటే ఆలోచనలు నెమ్మదిగా ప్రశాంతంగా మారతాయి. ఇక్కడ భక్తి, జ్ఞానం, యోగం అన్నీ కలిసి ఉంటాయి. ఒకరు భక్తితో ప్రార్థన చేయవచ్చు, మరొకరు నిశ్శబ్దంగా ధ్యానం చేయవచ్చు, ఇంకొకరు జ్ఞానం కోసం ఉపదేశాలు వినవచ్చు. ప్రతి ఒక్కరూ వారి అదృష్టం ప్రకారం ఆధ్యాత్మిక చింతనా మార్గాన్ని అవలంబించవచ్చు. ఇక్కడ ధనిక, పేద అనే తేడా లేదు. వర్గ, వర్ణ విచక్షణ లేకుండా అందరూ సర్వసమానత్వ భావాన్ని ఇక్కడ అవలంబిస్తారు. ఇది ఆధ్యాత్మిక జీవనానికి ముఖ్యమైన లక్షణం. బాబా లాల్ దయాల్జీ బోధనల్లో ప్రధానంగా మనసును శుభ్రంగా ఉంచుకోవడం ఉంది. కోపం, లోభం, అసూయ వంటి భావాలను తగ్గించుకోవాలని చెప్పారు. ఈ ఆశ్రమం ఆ బోధనలను ప్రతిఫలిస్తోంది. ఇక్కడి వాతావరణం మనిషి లోపల నుంచి మార్చేలా ఉంటుంది. ధియానాపూర్ ధామ్ మరో ప్రత్యేకత ఏమిటంటే ఇది అన్ని మతాల వారికి సమానంగా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ హిందూ, సిక్కు, సూఫీ భావాలు కలిసినట్టు కనిపిస్తాయి. ఆధ్యాత్మిక మార్గంలో ఈ ఆశ్రమం ఒక మార్గదర్శి లాంటిది. ఇక్కడికి వచ్చినవారు బయట ప్రపంచం గురించి కొంతసేపు మర్చిపోతారు. దేవుడు బయట ఎక్కడో లేడు, మన హృదయంలోనే ఉన్నాడు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ దైవాన్ని అనుభూతి చెందవచ్చు. ధియానాపూర్ ధామ్ ఆ అనుభూతికి దారి చూపే పవిత్ర స్థలం. బాబా లాల్ దయాల్జీ ఆశ్రమంలో సేవకు చాలా ప్రాధాన్యం ఉంది. ఇక్కడ సేవను భక్తి మార్గంగా చూస్తారు. మనిషి ఇతరులకు సహాయం చేసినప్పుడు అదే నిజమైన పూజ అని భావిస్తారు. ఈ ఆశ్రమంలో ప్రతిరోజు అన్నదానంతో పాటు ఉచిత నివాస సౌకర్యం కూడా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు విశ్రాంతి కోసం గదులు ఇస్తారు. పండుగల సమయంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. డాక్టర్లు వచ్చి ఉచితంగా పరీక్షలు చేస్తారు. అవసరమైన మందులు కూడా ఇస్తారు. పేదవారికి ఈ వైద్య ఆరోగ్య శిబిరాలు ఎంతగానో ఉపకరిస్తాయి. ఆశ్రమంలో శుభ్రతకు ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. భక్తులు స్వచ్ఛందంగా సేవలో పాల్గొంటారు. ప్రాంగణం శుభ్రం చేయడం, భక్తులకు సూచనలు చేస్తూ మార్గదర్శకత్వం వహించడం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తారు. పేదలకు సహాయం చేయడం కూడా ఈ ఆశ్రమంలో జరుగుతుంది. అవసరమైన వారికి వస్త్రాలు ఇస్తారు. ఇది మానవత్వాన్ని పెంచుతుంది. ఈ ఆశ్రమంలో సేవ అనేది కేవలం ఒక పని కాదు, అది ఒక సాధన. ఇతరులకు సహాయం చేస్తూ
మనసును శుభ్రం చేసుకోవడం అనే భావన ఇక్కడ కనిపిస్తుంది. బాబా లాల్ దయాల్జీ ఆశ్రమంలో సంవత్సరం పొడవునా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలు భక్తులకు మరింత భక్తిభావాన్ని పెంచుతాయి, మనసుకు శాంతిని ఇస్తాయి, జీవితం గురించి లోతైన ఆలోచనలకు దారితీస్తాయి. ప్రతి సంవత్సరం మాఘశుక్ల ద్వితీయ రోజున బాబా లాల్ దయాల్జీ జయంతి ఎంతో భక్తిభావంతో నిర్వహిస్తారు. ఈరోజు ఆశ్రమం మొత్తం ఉత్సవ వాతావరణంతో నిండి ఉంటుంది. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు జరుగుతాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి సమాధి వద్ద ప్రార్థనలు చేస్తారు. రోజంతా సత్సంగాలు జరుగుతాయి. సంతులు, పండితులు ఆధ్యాత్మిక విషయాలు సులభంగా వివరిస్తారు. భక్తులకు అన్నదానాన్ని నిర్వహిస్తారు. దీపావళి తరువాత 10 రోజుల పాటు జరిగే ఉత్సవాలు ఈ ఆశ్రమంలో అత్యంత ముఖ్యమైనవి. శ్రీమద్ రామాయణ, భారత, భాగవత ప్రవచనాలు, భజనలు, కీర్తనలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రాత్రివేళ ఆశ్రమం దీపాలతో వెలిగిపోతుంది. ఆశ్రమంలో తరచుగా సత్సంగాలు నిర్వహిస్తారు. ఈ సత్సంగాలలో జీవితం గురించి సులభమైన సత్యాలు చెబుతారు. మనసును ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలో వివరిస్తారు. కోపం, లోభం వంటి భావాలను ఎలా తగ్గించుకోవాలో వివరిస్తారు. పండుగలు, పర్వదినాలు, ఇతర ముఖ్య సందర్భాలలో వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. అవసరమైన వారికి ఉచిత వైద్యం అందిస్తారు. పేదలకు సహాయం చేస్తారు. ఈ ఆశ్రమంలోని ప్రతి ఉత్సవం ఒక ఆనందకర అనుభవం. భక్తి, సేవ, సత్సంగం అన్నీ కలిసి ఒక పవిత్ర వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనే వారికి మనసులో ఒక కొత్త ఉత్సాహం కలుగుతుంది. బాబా లాల్ దయాల్జీ ఆశ్రమం ఆధ్యాత్మిక భావనను ప్రతిబింబించే నిర్మాణాల సమాహారం. ఈ ఆశ్రమంలో ప్రతి నిర్మాణం ఒక ప్రత్యేక ఉద్దేశంతో నిర్మించబడింది. ప్రతి స్థలం ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా రూపుదిద్దుకుంది. ఈ ఆశ్రమంలో ప్రధాన ఆకర్షణ బాబా లాల్ దయాల్జీ సమాధి మందిరం. ఇది ఆశ్రమానికి హృదయస్థానం. ఈ సమాధి స్థలం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. లోపలికి వెళ్లిన వెంటనే ఒక నిశ్శబ్దం మనసును ఆవరించేస్తోంది. గంభీరమైన ఆధ్యాత్మిక శక్తి అక్కడ ఉన్నట్లు అనిపిస్తుంది. భక్తులు నిశ్శబ్దంగా కూర్చుని ధ్యానం చేయడానికి ఇది అనుకూలమైన స్థలం. ఆశ్రమంలో వ్యాస్గడ్డి అనే ప్రదేశం ఉంది. ఇది సత్సంగాలు, ప్రవచనాలు జరిగే ప్రధాన వేదిక. ఎక్కువ మంది భక్తులు కూర్చొని వినడానికి అనుకూలంగా రూపొందించబడింది. ఇక్కడ జరిగే ఉపన్యాసాలు భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తాయి. ఇక్కడ ఉన్న రామ మందిరం భక్తులకు, సందర్శకులకు ఎనలేని ఆత్మానుభూతిని అందిస్తుంది. ఆశ్రమంలో యాత్రికుల కోసం ధర్మశాలలు ఉన్నాయి. ఈ గదులు సాధారణంగా నిర్మించబడినవి, అయితే శుభ్రతకు ప్రాధాన్యమిస్తారు. యాత్రికులు ఇక్కడ విశ్రాంతి తీసుకుని ధ్యానం చేయడానికి అనువైన వాతావరణం ఉంటుంది. ఆశ్రమ పరిసరాలు ఎంతో శాంతంగా ఉంటాయి. పెద్ద పెద్ద చెట్లు, స్వచ్ఛమైన ప్రాంగణం, విస్తారమైన స్థలం ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేక అందాన్ని ఇస్తాయి. ప్రకృతి మధ్యలో ఉన్న ఈ వాతావరణం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ ఆశ్రమం నిర్మాణంలో ఒక ముఖ్యమైన లక్షణం ప్రకృతి సహజత్వాన్ని అనుసరించడం. ఇక్కడ అధిక ఆడంబరం కనిపించదు. ఇది ఆధ్యాత్మికతకు దగ్గరగా తీసుకువెళుతుంది. బయట అలంకరణ కంటే లోపల అనుభూతికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణం ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. గంటల శబ్దం, భజనలు, ప్రార్థనలు, సత్సంగాలు ఈ ప్రదేశాన్ని పవిత్రంగా ఉంచుతాయి.
భక్తులు నిశ్శబ్దంగా ధ్యానం చేయడానికి, తమలోని ఆలోచనలను పరిశీలించడానికి ఇది అనువైన స్థలం. బావా లాల్ దయాల్జీ బోధనలు చాలా సులభంగా అర్థమయ్యేలా ఉంటాయి. ఆయన మాటల్లో లోతైన సత్యం ఉంటుంది. జీవితం ఎలా గడపాలి అనే దానికి ఆయన మార్గం చూపించారు. ఆయన ప్రధానంగా మనసు శుద్ధి గురించి చెప్పారు. మనసులో కోపం, లోభం, అసూయ ఉంటే మనిషి శాంతిని పొందలేడు అని చెప్పారు. ఈ భావాలను తగ్గించుకుంటే మనసు స్వచ్ఛంగా మారుతుంది. స్వచ్ఛమైన మనసులోనే దైవాన్ని అనుభూతి పొందవచ్చు అని ఆయన చెప్పారు. బావా లాల్ దయాల్జీ భక్తి మార్గాన్ని ఎంతో ప్రాముఖ్యంగా చెప్పారు. దేవుడిని ప్రేమతో ఆరాధించాలి అని పేర్కొన్నారు. మానవ సేవను ఆయన అత్యున్నత ధర్మంగా చెప్పారు. ఇతరులకు సహాయం చేయడం దేవుని సేవ అని చెప్పారు. ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం, బాధలో ఉన్నవారికి తోడుగా ఉండడం నిజమైన పూజ అని చెప్పారు. సత్యం గురించి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఎప్పుడూ నిజం మాట్లాడాలి అని సూచించారు. అబద్ధం మనసును బలహీనం చేస్తుంది. సత్యం మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది. నిజాయితీతో జీవించినవాడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు అని చెప్పారు. ఆయన సరళ జీవనాన్ని ప్రోత్సహించారు. ఎక్కువ ఆశలు పెంచుకోకూడదు అని చెప్పారు. సాధారణంగా జీవిస్తే మనసు తేలికగా ఉంటుంది. అధిక కోరికలు మనిషిని కలతపెడతాయి అని హెచ్చరించారు. సమానత్వం ఆయన బోధనలలో ముఖ్యమైన అంశం. మనుషుల మధ్య తేడాలు చూడకూడదు అని చెప్పారు. అందరినీ ఒకేలా చూడాలి అని చెప్పారు. ప్రతి మనిషిలో దైవత్వం ఉంది అని ఆయన బోధించారు. ఆయన బోధనల్లో ఒక ముఖ్యమైన సందేశం సహనం. కష్టాలు వచ్చినప్పుడు ఓపికగా ఉండాలి అని దిశానిర్దేశం చేశారు. జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఒక పాఠమని అర్థం చేసుకోవాలి అని చెప్పారు. ఈ బోధనలన్నీ మనిషిని లోపల నుంచి మార్చే శక్తి కలిగినవి. బావా లాల్ దయాల్జీ చూపించిన మార్గం చాలా సులభం. మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులు అనే 3 విషయాలు పాటిస్తే జీవితం సార్థకమవుతుందని ఆయన సందేశం. ఈ ఉపదేశాలు ఒక గొప్ప జీవన సత్యాన్ని ఆవిష్కరింపచేశాయి. శాంతి బయట వెతకాల్సినది కాదు, అది మనలోనే ఉంది. మనసును శుభ్రం చేసుకుంటే ఆ శాంతి సహజంగా అనుభవంలోకి వస్తుంది అని బావా లాల్ దయాల్జీ స్ఫూర్తిదాయకమైన సందేశాలను అనుగ్రహించారు. బావా లాల్ దయాల్జీ ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. ముఖ్యంగా షాజహాన్ పెద్ద కుమారుడు దారాసికో 1653 సంవత్సరంలో కాందారు యుద్ధంలో ఓడిపోయాడు. ఆ తరుణంలో మానసికంగా ఎంతో కుంగుబాటుకు లోనయ్యాడు. ఆ పరిస్థితుల్లో షాజహాన్ ఆస్థాన పండితుల సూచన మేరకు బావా లాల్ దయాల్జీని కలుసుకుని మానసికంగా ఎంతో స్వస్థతను పొందాడు. ఇలా ఎందరికో ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తూ జీవితం పట్ల సరికొత్త ఉత్సాహాన్ని, నవ చైతన్యాన్ని దయాల్జీ మహారాజ్ అనుగ్రహించారు. శతాబ్దాల పరంపర ఉన్న ఈ ఆశ్రమ నిర్వహణ బాధ్యతలను ప్రస్తుతం రామ్ సుందర్ దాస్ నిర్వహిస్తున్నారు. అలాగే ఆశ్రమ నిర్వహణ సంబంధించిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. వారి పర్యవేక్షణలో ఆశ్రమ నిత్య నైమిత్తిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పవిత్ర ధ్యానాపూర్ధాం కేవలం ఒక యాత్రాస్థలం కాదు, అది మనసు చేసే ఒక అంతరంగ ప్రయాణం. ఇక్కడ భక్తులు బయట ప్రపంచాన్ని కాసేపు మర్చిపోతారు. తమలోని నిశ్శబ్దాన్ని వినడం ప్రారంభిస్తారు. ఆధ్యాత్మికత అనేది కేవలం ఆచారాలలో కాదు, అది మన ఆలోచనలో ఉంటుంది, అది మన ప్రవర్తనలో ఉంటుంది, మన హృదయంలో ఉంటుంది అనే భావన ఈ ఆశ్రమ సందర్శనం వల్ల కలుగుతుంది. అలాగే మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా ఒక మంచి ఆలోచన, ఒక సత్యమైన మార్గం,
మనల్ని ముందుకు నడిపిస్తుంది. మనిషి బయట ప్రపంచాన్ని జయించడం కన్నా తన మనసును జయించడం గొప్పది. అదే నిజమైన సాధన, అదే నిజమైన విజయం అనే జీవన సూత్రాన్ని ఈ ఆశ్రమం సందేశపూర్వకంగా అందిస్తుంది. దేవుడిని వెతకడానికి దూర ప్రయాణాలు అవసరం లేదు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రతి చోట దేవుణ్ణి దర్శించుకోవచ్చు. ప్రతి జీవిలో దైవత్వాన్ని చూడవచ్చు. ఈ యాత్ర ముగిసినా ఇక్కడ పొందిన అనుభూతి ముగియదు. అది మనసులో ఒక మార్పుగా నిలుస్తుంది, ఒక వెలుగుగా మారుతుంది. జీవితం పట్ల ఒక కొత్త దారిని చూపిస్తుంది. ఆ వెలుగును అందరికీ పంచాలని సత్సంకల్పంతో బాబా లాల్ దయాల్జీ ఆశ్రమం ఆధ్యాత్మిక స్రవంతిలో నవచైతన్యత్వంతో నిరంతరం పురోగమిస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.